హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఘ్ను బ్లాగ్స్. ఈరోజు అయితే మా ఇంటి దేవత పోలేరమ్మ గుడికి అయితే మనం వెళ్తున్నాము. చాలా రోజులైందని చెప్పేసి మైదుగూడ దగ్గర శెట్టివారిపల్లె అని ఉంటుంది. ఇంకా మనమైతే ఇప్పుడు కార్ తెచ్చుకునేకి రావణపల్లెకి అయితే వెళ్తున్నాము. కార్ అయితే అక్కడ ఉంది. ఇంకా వెళ్ళే దారిలో బైపాస్లో అయితే మా ఫ్రెండ్ని అయితే పిక్ చేసుకుని అయితే మనం వెళ్ళి కార్ తీసుకొని అయితే వచ్చేస్తాము. ఇంట్లో వాళ్ళు అంతవరకు రెడీ అవుతూ ఉంటారు. వాళ్ళని చూపిస్తాను. ఇంకా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడే కానీ వీడియో స్కిప్ అయితే చేసుకోకండి. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. అమ్మవారు చాలా పవర్ఫుల్ అక్కడ, మీరైతే చూడండి. ఫైనల్గా మనమైతే కార్ కాడికి అయితే వచ్చేసాం. కార్ తీసుకొని అయితే బయలుదేరాలా. ఇంకా మనమైతే స్టార్ట్ అయితే అయిపోయాం. చూడండి వెళ్ళే దారిలో అయితే అసలు క్లైమేట్ చాలా బాగుంది. అసలు ఆ మేఘాలు, చుట్టూ పొలాలు, పీస్ఫుల్గా ఉంది. ఇంకా నేనైతే ఒకసారి అయితే కార్ అయితే ఆపినా, ఎందుకంటే లొకేషన్ చాలా బాగుందని చెప్పేసి. చూడండి, చూసేదానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరం అయితే బయలుదేరినాం. చూడండి కార్లో. ఇంకా నేనైతే టెంపుల్కి ఎప్పుడెప్పుడు రీచ్ అవుతానని నాకైతే ఉత్సాహం అసలు ఆగడం లేక అయితే మనం ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. చూడండి అసలు చుట్టూ పొలాలు. టెంపుల్ అయితే ఈ మధ్యనే రిమాలింగ్ చేసినారు, చాలా బాగా కట్టినారు. మేము వెళ్ళిన టయానికి అయితే టెంపుల్ రిమాలింగ్ చేసి 41 days అయిందంట. ఇక్కడైతే పూజలు ఏంటో చాలా జరుగుతున్నాయి. చాలామంది జనాలు అయితే వచ్చినారు. ఇంకా మేమైతే అమ్మవారిని అయితే దర్శించుకొని చుట్టూ అయితే ఆర్కిటెక్చర్ అయితే చూడండి, అమ్మవారి విఘ్నాలు, అమ్మవారి రూపాలు అన్నీ మొత్తం ఇక్కడైతే చాలా బాగా అయితే చెక్కినారు. అసలు నీట్గా అంటే ఇంత బాగా ఆర్కిటెక్చరింగ్ అయితే వేసినారు. ఈ టెంపుల్ లొకేషన్ ఎక్కడంటే ఎగ్జాక్ట్గా మైదుగూడ దగ్గర శెట్టివారిపల్లి అని ఉంటుంది. అక్కడ లోపల టెంపుల్ అయితే ఉంటుంది. వెళ్ళే దారిలో ఎవరిని అడిగి అయితే చెప్తారు, మీరైతే కనుక్కుంటారు. ఎందుకంటే మధ్య మధ్యలో బోర్డులు కూడా అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ టెంపుల్ చాలా ఫేమస్, ఎప్పటి నుంచో ఉంది, పురాతనమైన టెంపుల్. మా ఇంటి దేవత కూడా అమ్మవారు. మేమైతే ఈ టెంపుల్కి చాలా ఇయర్స్ నుంచి అయితే వస్తున్నాము. స్వామి అయితే చూడండి అమ్మవారికి ఆరాధిస్తున్నారు. అందరూ అయితే చూసి దర్శించుకోండి. మీరు ఎవరైతే ఇంకా ఈ టెంపుల్ ఇప్పటి వరకు చూడలేదో తప్పకుండా అయితే వెళ్ళండి. చాలా అయితే బాగుంటుంది. మీరైతే పీస్ఫుల్గా అయితే గడపచ్చు. చుట్టుపక్కల పొలాలు, ఆ చెట్లు ఉన్నాయి. మీరైతే లొకేషన్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా అయితే వెళ్ళండి. ఈ టెంపుల్ ఎదురైతేనే పంచభూతాలు గొంతెత్తి చెప్తాయి, నేల ఒళ్ళు విచ్చుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ అమ్మవారి దగ్గర మీరైతే మనస్ఫూర్తిగా ఏదైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి. ఇంకా నేనైతే చాలా రోజుల తర్వాత పీస్ఫుల్గా అయితే చాలా బాగా గడిపిన. నాకైతే క్లైమేట్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా అయితే విజిట్ అయ్యి ఒక్కసారి అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఫీల్ అవుతారు. ఫైనల్గా మాకైతే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం కడపకి. ఇంకా మేము కడపకి ఎంటర్ అయ్యగానే అసలు వాన చూడండి ఎట్లా పడుతుందో. కడపలో వాన్స్ అయితే పడేస్తుంది. అసలు ఈ సమ్మర్లో వానలు పడితే అసలు మామూలుగా ఉండదు కదా. అసలు చూడండి ఆ ఫీల్. ఇంకా మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ అండ్ ఫాలో కొట్టండి. అలాగే కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. స్టే ట్యూన్. బై ఫ్రెండ్స్, సీ యు నెక్స్ట్ వీడియో.